ఫ్రెండ్స్, మేము గత ఒక వారం రోజులుగా కేరళలో ట్రావెల్ చేస్తున్నాము. ఈ ట్రిప్లో ఇప్పటి వరకు చాలా అందమైన ప్రదేశాలు చూసాము. మొదట మేము మైసూర్కి వచ్చాము. అక్కడి నుంచి బందీపూర్ ఫారెస్ట్ మీదుగా రైడ్ చేసాము. ఆ తర్వాత అందమైన పర్వతాల మధ్యలో ఉన్న మున్నార్ను ఎక్స్ప్లోర్ చేసాము. నిన్న మేము అలెప్పిలో ఉండి అక్కడ సూపర్గా ఉన్న బ్యాక్ వాటర్స్ అయితే ఎంజాయ్ చేసాము. నిజంగా అంటే కేరళ ప్రకృతి అందాలు అద్భుతంగా ఉన్నాయి. ఇప్పుడు మా అసలు ప్లాన్ ఏమిటంటే ఇక్కడ నుంచి వయనాడ్కి వెళ్ళడము. కానీ ఈరోజు ఉదయం నుంచి భారీ వర్షం పడుతుండడంతో పరిస్థితి కొంచెం తారుమారైపోయింది. మధ్యలో ఒక చోట మమ్మల్ని పోలీసులు ఆపి వయనాడ్ వైపు వెళ్ళకండి, ప్రస్తుతం అక్కడ రోడ్లు ప్రమాదకరంగా ఉన్నాయి, కొన్ని ప్రాంతాల్లో ల్యాండ్ స్లైడ్స్ మరియు నీళ్ళు ఎక్కువగా ఉన్నాయని చెప్పడంతో వేరే గతి లేక మేమైతే డైవర్షన్ తీసుకుని వెళ్తున్నాము. అందుకే మేము అనుకున్న ప్లాన్లో నుంచి ఇప్పుడు మేమైతే ప్రజెంట్ కూర్గ్ వైపు వెళ్తున్నాము. ఇక్కడ నుంచి కూర్గ్ దాదాపు 200 కిలోమీటర్ల దూరం ఉంది. ఇంకా చాలా రైడ్ మిగిలింది. కానీ ఈ వర్షంలో రైడ్ చేయడం కూడా ఒక అద్భుతమైన అనుభవం. చుట్టూ చూస్తే పచ్చని మేఘాలు, వర్షము ఇవన్నీ కలిసిపోతే నిజంగా ఈ ప్రయాణం మరింత స్పెషల్గా మారుతుంది. ఇలా వర్షంలో బైక్ రైడ్ చేస్తుంటే చాలా జాగ్రత్తగా రైడ్ చేయాలి. బ్రేకింగ్ స్మూత్గా ఉండాలి, స్పీడ్ కంట్రోల్లో ఉండాలి, మరియు ముందు వెళ్ళే వాహనాల నుండి సరైన దూరం కూడా మనం పాటించాలి. ప్రజెంట్ అయితే మేము గ్రూప్ రైడ్ చేస్తున్నాం కాబట్టి ముందు వెళ్తున్న వెహికల్స్ ఆల్రెడీ వర్షంలో చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతారు మా వాళ్ళు. బట్ నిజంగా చెప్పాలంటే ఫ్రెండ్స్, ఇలాంటి ట్రిప్స్లోనే బైక్ ట్రావెల్ అస్సలు ఆనందం కలిసింది. ప్రతిరోజు పరిస్థితులు మారుతుంటాయి. ఒకరోజు ఎండ, ఒకరోజు వర్షం, ఒకరోజు కొత్త రూట్లు, కొత్త అనుభవాలు. అబ్బా, ఇదే అనుకుంటే అసలైన ట్రావెలింగ్ యొక్క అసలు సిసలైన ఆనందం. ఇంకా మా ప్రయాణం అయితే కొనసాగుతుంది. కూర్గ్ వరకు ఇంకా చాలా దూరం ఉంది. అక్కడ చేరుకున్న తర్వాత అక్కడి అందమైన ప్రదేశాలను కూడా మీకు చూపిస్తాను. ఈ వర్షంలో రైడ్ చేస్తున్న ఈ అనుభవం అయితే మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటి బైక్ ట్రావెల్ వీడియోస్ మీకోసం మరిన్ని ముందుకు తీసుకొస్తాను.